గోల్డ్ రష్ మార్కెట్ అంచనాలకు అందనంత స్పీడ్తో దూసుకుపోతోంది. దీంతో కస్టమర్లు ఆభరణాల కంటే ఎక్కువగా కాయిన్, బిస్కెట్ కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ధరల పెరుగుదలకు అనుగుణంగా కస్టమర్ల ఆలోచనా విధానం పూర్తిగా మారిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో కొత్త స్కీములు పెట్టి మరింతగా సేల్స్ పెంచుకోవాలని చూస్తున్నారు విశాఖలోని బ్రాండెడ్ జ్యువెలరీ షాపులు. ప్రస్తుతం ఉన్న మార్కెట్ ట్రెండ్ చూస్తే సిల్వర్, గోల్డ్ రేట్స్ ఇప్పట్లో తగ్గే అవకాశం లేదంటున్నారు విశాఖలో బులియన్ వ్యాపారులు. లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. గోల్డ్ మార్కెట్ ర్యాకెట్ స్పీడ్తో దూసుకుపోతోంది. ఈరోజు 24 క్యారెట్ 13,276 రూపాయలు క్రాస్ అయింది. దీపావళి కన్నా ముందే ఈ స్థాయిలో రేట్లు పెరగడంతో పాటు ఇన్వెస్టర్స్ కూడా గోల్డ్ మీద పెట్టుబడిని ఒక సాధనంగా ఎంచుకుంటున్న పరిస్థితి. దీంతో మార్కెట్లో స్తబ్దత ఉన్నప్పటికీ కూడా గోల్డ్ కొనుగోలు విషయంలో వినియోగదారులు ఆసక్తిని ప్రదర్శిస్తున్న పరిస్థితి ఉంది. ఒకవైపు గోల్డ్ రేట్ పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది అంటున్నారు. మీరు గోల్డ్ని ఏ విధంగా చూస్తున్నారు? అంటే మీ పెట్టుబడి ఏ విధంగా చూస్తున్నారు? మేము ఇన్వెస్ట్ రూపంలో చూస్తున్నామండి. మేము లాస్ట్ టైం ఓల్డ్ కస్టమర్స్ అని లాస్ట్ టైం పర్చేజ్ చేసాము. అప్పుడు చెప్పారనమాట, యానివర్సరీ ఉంది, మీరు ఈరోజు ఎంత రేట్ ఉంది మీరు లాక్ చేస్తే మీరు 1 to 3 డేట్లోనే ఎప్పుడైనా తీసుకుంటే మీకు మీరు లాక్ చేసిన కాస్ట్కి ఇస్తారు. నెక్స్ట్ ఇయర్ కూడా 50% తగ్గింపు ఉంటుంది అనేసి అన్నారు. దాంతో మేము లాక్ చేసాం అనమాట. అంటే గోల్డ్ రేట్స్ పెరుగుతున్నప్పుడు మీకు ఎంత వ్యత్యాసం కనిపిస్తుంది? అంటే మీరు పెట్టుబడిగా దీన్ని చూస్తారా, లేకపోతే ఏదైనా రెగ్యులర్ జ్యువెలరీ కొన్నాను? పెట్టుబడి అంటే పెట్టుబడి విధంగా చూస్తున్నాను. బాగానే ఉంది, చాలా తేడా అయితే ఉంది, డిఫరెన్స్. మేము తీసుకున్న దానికి ఇప్పటికైతే గ్రామ్కి 800-700 డిఫరెన్స్ అనేది ఉంది. తీసుకుని మేము బ్లాక్ చేసినప్పటికి ఇప్పటికి ఒక 15 days 10 days అవుతుంది బ్లాక్ చేసి. గతంలో పోలిస్తే ఇప్పుడు రేట్లు పెరుగుతున్న కారణంగా అంటే మీరు కొనుగోలు శక్తి ఏమైనా తగ్గిందని మీరు అనుకుంటున్నారా, లేకపోతే రెగ్యులర్ కొనడాన్ని ఏమైనా తగ్గించారు? లేదండి, మామూలుగానే ఉంది. కస్టమర్స్ బాగానే ఉంటున్నారు. కాకపోతే ఈ నెల బాగా పెరుగుతుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్గా అనిపిస్తుంది. ప్లస్ కొనటానికి కూడా ఇదిగానే ఉంటున్నారండి, మొగ్గు చూపుతున్నారు జనాలు. పెరుగుతుందని కొనకపోవటం అలా ఏం లేదు. మీరేం తీసుకుంటున్నారు? మేము చూస్తున్నామండి, ఇంకా చూడలేదు, ఇప్పుడే వచ్చాము, సెలక్షన్ చేస్తున్నాం. ఒకవైపు గోల్డ్ రేట్స్ పెరగటం ఒక ఎత్తు అయితే దానిని ఇన్వెస్ట్మెంట్గా రెగ్యులర్ యూసేజ్ కన్నా ఇన్వెస్ట్మెంట్గా ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారు. గోల్డ్ అనేది మిగిలిన పెట్టుబడులతో పోలిస్తే చాలా వేగంగా పెరుగుతాం. దాని కారణంగా వస్తే రిటర్న్స్ను కూడా ఎక్కువ తీసుకోవడానికి కస్టమర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. సరే, ఇప్పుడు మీరు అనుకున్నట్టు గోల్డ్ రేట్స్ పెరగడాన్ని చూస్తే ఈ సినారియో ఎలా అనిపిస్తుంది? మీ మార్కెట్ ఎలా ఉంది ఇప్పుడు? మా మార్కెట్ అనేది చాలా బాగానే ఉంది సార్. ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ రేట్ పెరుగుతుంది అనేది కస్టమర్స్కి అంత ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం దానికి తగ్గట్టుగా మన కస్టమర్స్కి ఇప్పటికీ 3 yearsకి మనం వచ్చామంటే మన కస్టమర్స్ ఎంతో సపోర్ట్ చేశారు కాబట్టి మనం రాగలిగాం. సో వాళ్ళకి కన్వీనియంట్గా ఉండడం కోసం వాళ్ళు ఆల్రెడీ మెసేజ్ల ద్వారా వాళ్ళకి ఆల్రెడీ నోటిఫికేషన్స్ అన్నీ వెళ్ళాయి. వాళ్ళందరూ వచ్చేసి అడ్వాన్సులు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళు చెప్తుంది ఏంటంటే 15 daysకి 800 రూపీస్ వేరియేషన్ వచ్చింది అంటున్నారు. అలాగే కొంత కస్టమర్లు అయితే 2000, 3000 వేరియేషన్ వస్తుంది అంటున్నారు. వాళ్ళంతా హ్యాపీగా ఫీల్ అవుతుంటే మనకు కూడా మంచి సాటిస్ఫాక్షన్గా ఉంది. ఇక్కడ ఈ సాటిస్ఫాక్షన్లో ఏంటంటే మనకి గోల్డ్ పెరిగింది అన్న ఇది లేదు, అన్న భావనే లేదు. అది కూడా అందుకనే మనం యాక్చువల్లీ అక్టోబర్లో చేసుకోవాల్సిన మన సెలబ్రేషన్ నవంబర్కి పోస్ట్పోన్ చేసి. అంటే సీజనల్ సేల్స్ ఎంత వ్యత్యాసం కనిపిస్తుంది గోల్డ్ పెరిగిన తర్వాత, రేట్లు పెరిగిన తర్వాత? సీజనల్ సేల్స్లో అంటే మాకు అంత ఎఫెక్టివ్గా లేదు సార్. మాకంటే మన రెగ్యులర్ సేల్ మనకు వస్తూనే ఉంది. ఇంకా చెప్పాలంటే పెరిగింది. బులియన్ సేల్ అవనివ్వండి, కాయిన్ సేల్ అవనివ్వండి, కొద్దిగా పెరిగింది అనమాట. మన కస్టమర్ని ఎలా గ్రాప్ చేసుకోవాలనేది, మన కస్టమర్కి ఎలా హెల్ప్ చేయాలనేది మనకి తెలుసు కాబట్టి ఆ కస్టమర్స్ బేస్ మనకు అయితే ఉంది. సేల్స్ ఎఫెక్ట్ అనేది కామన్గా ఒక కస్టమర్గా నేను ఒక కస్టమర్లా ఫీల్ అయ్యి చెప్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవడం చాలా బెస్ట్ అనమాట. ఇప్పుడు ఏంటంటే చాలా వేరియేషన్ వస్తుంది. మీరు ల్యాండ్స్లోని వాటిలో వీటిలో పెట్టుకోకుండా గోల్డ్లో సేవ్ చేసుకుంటే మనకి ఫ్యూచర్లో చాలా హ్యూజ్ మార్జిన్ అనేది మనం సేవ్ చేసుకోవచ్చు. అంటే ఆర్నమెంట్స్ మీద కన్నా బులియన్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టే ఆలోచన బాగా పెరిగినట్టు ఉంది కదా? అవును, కరెక్టే. బులియన్ మీద పెట్టేది ఆబ్వియస్లీ బులియన్ వచ్చేసరికి ఎవరైనా వాళ్ళ ఇంట్లో అకేషన్స్ ఉంటాయి, ఆ బులియన్ని మళ్ళీ ఆర్నమెంట్గానే కన్వర్ట్ చేసుకోవాలి. మోస్ట్ మనకి ఏంటంటే లాస్ట్ పర్స్పెక్టివ్లో ఆర్నమెంట్స్ అనేది మనం యూజ్ చేసుకుంటే కొద్దిగా ఈ బులియన్ అనేది మనం సేవ్ చేసుకోవడం తప్పలేదు. దానికి కూడా మినిమం మెయింటైన్ ఛార్జెస్ అనేవి ఉంటాయి. దాని బదులు ఆర్నమెంట్స్ మంచి డిజైన్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ టైంలో మంచి డిజైన్స్ వాళ్ళకి నచ్చింది అనుకోండి, ఈ రేట్ అనేది ఇవన్నీ వాళ్ళు చూడరనమాట.
రెగ్యులర్గా ఉండే సీజనల్ బిజినెస్లో కొంత వ్యత్యాసం ఉన్నప్పటికీ కూడా దీన్ని ఆందోళన చెందాల్సిన అవసరం కానీ లేకపోతే మార్కెట్లో స్తబ్దతగా ఉన్న పరిస్థితులు ఏమీ లేవు. అయితే వాల్టాలిటీ ఉంది. ఒకవైపు రేట్లు అనుకున్న దానికన్నా వేగంగా పెరుగుతున్నాయి కాబట్టి కస్టమర్స్ కూడా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్గా బంగారాన్ని చూడడం అనేది ఒక ట్రెండ్గా మారింది. ఈ కారణంగా సేల్స్ విషయంలో ఎటువంటి వ్యత్యాసాన్ని కూడా మేము గుర్తించడం లేదని షోరూముల నిర్వాహకులు చెప్తున్నారు. మరోవైపు కొనుగోలుదారులు కూడా గోల్డ్ పైన పెట్టుబడి అనేది ఖచ్చితంగా ఒక రాబడి ఉంది. దాదాపుగా 800 రూపీస్ నుంచి 1000 రూపీస్ అట్లా ర్యాపిడ్గా పెరుగుతోంది కాబట్టి గ్రామ దగ్గర దాన్ని మనం ఖచ్చితంగా దాన్ని ఇన్వెస్ట్మెంట్గానే చూస్తాం. మిగిలిన పెట్టుబడి సాధనాలతో పోలిస్తే బంగారం మీద ఇది ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయి కాబట్టి దీన్ని ఇన్వెస్ట్మెంట్గా దీన్ని పెట్టుబడి పెట్టడానికి ఆసక్తిని చూపిస్తున్నామని చెప్తున్నారు. ఓవరాల్గా సీజనల్ సేల్స్ ఒకటివైపు పండుగల సీజన్ ఉంది, మరోవైపు ఇన్వెస్ట్మెంట్గా కస్టమర్లు ఆలోచన ధోరణి కూడా మారింది కాబట్టి బంగారం రేట్లు ఏ స్థాయిలో పెరిగినా కూడా ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో వెనక్కి తగ్గడం లేదనేది మనకున్న సమాచారం. కెమెరామెన్ రవిచంద్రన్ టీవీ విశాఖపట్నం.